రెడీ చేసినారైతే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సమాన వేతనం, సమాన వేతనం, సిఐటియు 36 జీవో నంబర్ వెంటనే, 36 జీవో నంబర్ వెంటనే, కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమాన వేతనం, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, సమాన వేతనం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు. నమస్కారము. మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా పనిచేస్తున్నాము. అనంతపురం జిల్లా మాది. గుత్తి మున్సిపాలిటీలో కొన్ని ఏళ్ళ తరబడి మేము మున్సిపల్ ఇంజనీరింగ్లో పనిచేస్తున్నాము. మాకు చాలని జీతాలు చాలా తక్కువగా ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు జీతాలు అయితే పెరగడం లేదు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తారేమో అని మేము చాలా వరకు ఆశించాము. ఈ పొద్దు మా పిల్లలకి తల్లి వందనం రావడం లేదు, ఏ సంక్షేమ పథకాలు అందడం లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చినట్లు అవుట్సోర్సింగ్ వర్కర్లకు 25,000 రూపాయల జీతం ఉన్నా కూడా మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో అమర్చినారు. కానీ ఆ మేనిఫెస్టోలో ఉండేది చేయలేదు. ఈ పొద్దు మా కార్మికులందరూ చాలా ఇబ్బందిగా పడుతున్నాము. కూటమి ప్రభుత్వం మాకు జీతాలు పెంచవలసిందిగా మేము కోరుకుంటున్నాం. లేకపోతే మేము ఈ సమ్మెను ఉద్యమించి వాటర్ సప్లై అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, మిగతా ఉన్న మా కార్మికులు చేసే పనులన్నీ బంద్ చేసి మేము పూర్తిగా బంద్ చేయాలని అనుకుంటున్నాము. మా డిమాండ్స్ 36 జీవో ప్రకారం 21,000 జీతం ఇవ్వాల్సిందేదిగా కోరుకున్నాము. దాని తర్వాత ఎక్సిడెంట్స్ అంటే 15,000 ఇచ్చేది 25,000 పెట్టారు, అది అమలు చేయడంలే. దాని తర్వాత మా వర్కర్ ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు. దాని తర్వాత ధన సంస్కారాలకి అమౌంట్ చెప్పినాము, అది అమలు చేయడంలే. ఇంతవరకు చెప్పినారు కానీ మేనిఫెస్టోలో ఇచ్చారు వాళ్ళు కూడా, అది కూడా ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెలో భాగంగా ఈరోజు 2వ రోజు చేరుకుంది. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటే ఒకటే విజ్ఞప్తి, రాష్ట్రం మొత్తం ఇంజనీరింగ్ కార్మికులందరూ కలిసి ఆయన కూట ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నాము. అయ్యా, మాకు వచ్చేది 13,000 జీతంలోన మా సంసారం గడిచేది కష్టంగా ఉంది. పిల్లల స్కూల్ ఫీజు కట్టేది, మరియు అలాగే కరెంటు బిల్లు కానీ, కిరాయి హౌస్ రెంట్ కానీ కట్టడంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే మాకు ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ పోవాలని 1,000 ఖర్చు అవుతున్నాయి. ఈ 13,000లోన మేము బతుకు భారంగా ఉంది. అలాగే మేము కూట ప్రభుత్వం కోరుకునేది ఒకటి, మా ఇంజనీరింగ్ కార్మికులు కష్టాన్ని మీరు గమనించి మా కష్టాలు బాగా తీరుస్తారని మరొకసారి విన్నవించుకుంటూ, మా తల్లికి పథకం 100 అయితేనేమి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితేనేమి, ఏవైతేనేమి మీ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ మా ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వర్తించాలని, అలాగే సమాన వేతనం 36 జీవో నంబర్ వెంటనే అమలు చేయాలని, అలాగే మా కార్మికుల్లో ఒకరు ఏమైనా అనారోగ్య పాలై మృతి చెందితే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించి, అలాగే ఎక్స్గ్రేషియా ఇప్పించి 75,000 ఇప్పించి, దాన సంస్కారాలకు 20,000 ఇప్పించి మా ఇంజనీరింగ్ కార్మికుల్ని ఆదుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మరీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అదేవిధంగా మీరు కానీ మా సమస్య పరిష్కరించిన ఎడల ఈ సమ్మెను ఇంకా ఉద్రిక్తం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు ఏకమయ్యి బలం చేకూర్చుకొని ఈ ప్రభుత్వానికి హెచ్చరించి తగిన బుద్ధి చెబుతామని ఈ మీడియా ద్వారా సెలవు తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.